ప్రపంచ దేశాలకు రష్యా వార్నింగ్ ఇస్తోంది. మూడో ప్రపంచ యుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రష్యా యుద్ధంలోకి దిగితే ఇక ఆగేది ఉండదు, ఆపే శక్తి ఎవరికి లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. యూరప్తో యుద్ధం చేయాలని మేము అనుకోవడం లేదని, ఒకవేళ యూరప్ యుద్ధం కోరుకుంటే సమరంలో దూకేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ పుతిన్ కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్తో చర్చలు జరగకుండా యూరోపియన్ నేతలు అడ్డుపడుతున్నారంటూ పుతిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒకవైపు ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఒకరిని ఒకరు పెట్టినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయంలో, కొన్ని నియమాల విషయంలో చిన్న చిన్న మార్పులు కూడా చేసుకుంటున్నారు. ఉక్రెయిన్ అడిగినటువంటి కొన్ని డిమాండ్స్ విషయంలో రష్యా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దానికి మళ్ళీ మాట్లాడి వాటిని సెటిలైట్ చేసుకున్నారు. అగ్రిమెంట్స్ ఇప్పుడు బెటర్ అయ్యాయి, ఇరు దేశాలకు చాలా ఫీజిబుల్గా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇలాంటి సమయంలో యూరోపియన్ నేతలు, యూరోపియన్ కంట్రీస్ ఈ శాంతి ఒప్పందానికి అడ్డుపడుతున్నాయంటూ పుతిన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు ఎందుకు అడ్డుపడుతున్నాయనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఓ పక్క ఉక్రెయిన్ మొదటి నుంచి రెచ్చగొడుతుంది కూడా యూరోపియన్ నాయకులే అంటూ మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి తరుణంలో ఒకవేళ ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో యుద్ధం ఆగిపోతే రష్యాని ఇబ్బంది పెట్టే పరిస్థితి తమకు ఉండదని, రష్యా మీద తమ ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశం కోల్పోతామని చెప్పేసి కొంత ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది యూరోపియన్ కంట్రీస్. సో దీనివల్లనే ఉక్రెయిన్ ముందుకు రాకుండా అడ్డుకుంటున్నాయని, ఇది గమనించినటువంటి పుతిన్ మీరు అనవసరంగా మా విషయాల్లో వేలు పెడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ యూరోపియన్ కంట్రీస్ యుద్ధాన్నే కోరుకుంటే మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. సో ఇట్ సీమ్స్ లైక్ క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తోంది, ఇక్కడ కేవలం ట్రంప్ మాత్రమే శాంతిని కోరుకోవడం లేదు. ఈవెన్ పుతిన్ వాంట్స్ పీస్. పుతిన్ కూడా పీస్నే కోరుకుంటున్నారు. కానీ కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం, ఓ పక్క ఉక్రెయిన్ ఎలాగైతే ఓ పక్క నాటో ఆశ చూపించడం కానీ, లేదంటే నాటోలో జాయిన్ అవుదాం అనుకున్న సమయంలో వారిని కొంత రెచ్చగొట్టడం కానీ, రష్యాతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఆయుధాలు ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఈ యుద్ధాన్ని పెంచే విధంగా చాలా యూరోపియన్ కంట్రీస్ శక్తి సామర్థ్యాలను వడ్డి మరి, అంటే వాళ్ళ శక్తి వంచన లేకుండా కృషి చేశారు అనేది గతంలో మనం చూసాం. ఇప్పుడు మరొకసారి ఈ శాంతి ఒప్పందానికి అడ్డుపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ శాంతి ఒప్పందానికి అడ్డుపడితే ఇది ఇలాగే కొనసాగితే రష్యా మీద మరింత ఒత్తిడిని పెంచొచ్చనే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. బట్ ట్రంప్ వార్నింగ్, మరోపక్క పుతిన్ వార్నింగ్ చూస్తే అలా అనిపించడం లేదు. అండ్ ట్రంప్ ఖచ్చితంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? ఇదొక పెద్ద ప్రశ్న. యూరోపియన్ కంట్రీస్ ఒకవేళ నిజంగా రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఒప్పందంలో, ఈ శాంతి ఒప్పందంలో ఖచ్చితంగా ఇది ఒక చారిత్రాత్మక ఒప్పందం అవుతుంది. ఒకనొక సమయంలో అసలు ఈ యుద్ధం ఎంతవరకు దారి తీస్తుందో, ఉక్రెయిన్ ఏమైపోతుందో నిజంగా రష్యా కనుక ఈ యుద్ధంలోకి పూర్తి స్థాయిలో దిగితే అనే భయం అందరిలోనూ ఉంది. మరోపక్క అమెరికా నుంచి ఆయుధాలు అందడం, యూరోపియన్ కంట్రీస్ సపోర్ట్ రావడంతో ఇక ఇది ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీస్తుందా? జస్ట్ ఇమాజిన్, పుతిన్ వ్యాఖ్యల్లో మీరు ఒక్కసారి చూడొచ్చు. యూరోపియన్ కంట్రీస్ అన్ని ఒకవైపు, పుతిన్ ఒకవైపు, రష్యా ఒకవైపు ఉంటే అది ఎంత భయంకరంగా ఉండబోతుందో పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ హి ఈస్ వెరీ సీరియస్ అబౌట్ ది సిచ్యువేషన్. ఒకసారి పుతిన్ ఏమంటున్నారు చూద్దాం. I've said that 100 times. We have no plans of fighting against Europe. But if Europe wants to fight and they start this fight, then we are ready right now. There is no doubt about this. But the only question is, if Europe starts the war, unleashes this war, because that's not Ukraine. With Ukraine, we use some surgical means. We are trying to be really careful. Because you understand why. This is not a war in the direct sense of the word. And Europe, all of a sudden, wants to start a war. And if it does start a war, then very rapidly there might be a situation where we have no one to negotiate with. మరోవైపు ఇప్పటికీ ఓ పక్క శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా ఉక్రెయిన్ రష్యా మధ్య
ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, ఒకరి మీద ఒకరు అడపదడప దాడులు చేసుకుంటూనే ఉన్నారు. అండ్ పుతిన్ చాలా సీరియస్గా చెప్తున్నారు, వీ డోంట్ వాంట్ వార్, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ నాట్ రెడీ టు ఇన్వాల్వ్ ఇన్ వార్, బట్ ఒకవేళ యుద్ధమే వస్తే ఇక వెనక్కి తగ్గేది లేదు అని చెప్తున్నారు. అండ్ హీఈస్ వార్నింగ్ ఆల్ ది యూరోపియన్ కంట్రీస్ ఆల్మోస్ట్, ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అన్నీ పుతిన్ విషయంలో చాలా కారణాల వల్ల చాలా సీరియస్గా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ అఫ్కోర్స్ ఈ వారు ఇంత పెద్దది అవ్వడానికి కానీ లేకపోతే సిచ్యువేషన్ ఇంత సీరియస్ అవ్వడానికి కొంత ప్రొవోక్ చేశారు వాళ్ళు కూడా అంటూ మనం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో యూరోపియన్ కంట్రీస్ వ్యవహార శైలి మీద పుతిన్ కూడా రెస్పాండ్ అయ్యారు. నౌ హీఈస్ డైరెక్ట్లీ వార్నింగ్ దెమ్, మీకు యుద్ధం కావాలంటే యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. అదే జరిగితే ఇక ఊహించలేనంత భయంకరమైనటువంటి యుద్ధం మొదలవుతుంది ఖచ్చితంగా. లెట్స్ హోప్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. మరోవైపు ఈ మధ్య ఇటు నల్ల సముద్రంలో కొన్ని చమురు లోడ్స్, రష్యాకి చెందినటువంటి చమురు లోడ్స్ మీద ఉక్రెయిన్ డ్రోన్స్ దాడి చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఉక్రెయిన్ మీద రష్యా దాడులు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. టర్కీ తీరంలో రష్యా జెండా ఉన్నటువంటి ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ట్యాంకర్ మీద డ్రోన్ దాడి జరిగింది. దీనికి సంబంధించి ఉక్రెయిన్ కూడా కన్ఫర్మ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరోవైపు పుతిన్ కామెంట్స్ మీద అమెరికా అధికారి రెస్పాండ్ అయ్యారు. స్టీవ్ విట్కాఫ్ కూడా మాస్కోలో రష్యా అధ్యక్షుడు కలిసి ఉక్రెయిన్లో దాదాపుగా ఇక సిచ్యువేషన్ మేము కంట్రోల్లోకి తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఎప్పుడు ఎటు ఎస్కలేట్ అవుతుందో తెలియడం లేదు. ఒక పక్క శాంతి చర్చలు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు, చర్చలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఉక్రెయిన్కి సంబంధించినటువంటి కొన్ని షిప్స్ మీద రష్యా దాడి చేస్తే రష్యన్ ట్యాంకర్స్ మీద ఉక్రెయిన్ దాడి చేయడం, ఆయిల్ ట్యాంకర్స్ మీద మనం చూస్తూనే ఉన్నాం. సో సిచ్యువేషన్ ఎప్పుడు ఎస్కలేట్ అవుతుందో చెప్పలేం. అండ్ ఇట్ సీమ్స్ లైక్ బోత్ వాంట్స్ పీస్, ఇదైతే క్లియర్గా తెలుస్తోంది. బట్ మరొకరు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో కనిపిస్తుంది, యూరోపియన్ కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. దే డోంట్ వాంట్ పీస్ బిట్వీన్ ఉక్రెయిన్ అండ్ రష్యా. సో ఇప్పుడు అమెరికా ఏం రెస్పాండ్ అవుతుంది? ఆర్ దే గోయింగ్ టు టాక్ విత్ యూరోపియన్ కంట్రీస్? అమెరికా అధ్యక్షుడు కానీ ఇంకెవరైనా సరే ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతారా? ఇంత బహిరంగంగా వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళింది అంటే ఖచ్చితంగా పుతిన్ చాలా హెసిటేట్ అవుతున్నారు ఈ విషయంలో. యూరోపియన్ కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది పుతిన్ని చాలా ఇరిటేట్ చేస్తుంది అనేది కనిపిస్తోంది. సో ఈ విషయంలో ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అవుతుందా? అమెరికా చెప్పగలుగుతుందా యూరోపియన్ కంట్రీస్కి జస్ట్ కీప్ క్వైట్, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని? లేకపోతే ఇక్కడ ఏమైనా డబుల్ స్టాండర్డ్స్ నడుస్తున్నాయా అనే చర్చ కూడా నడుస్తుంది. సో రకరకాల అభిప్రాయాలు ఈ విషయంలో వినపడుతున్నాయి. ఒకవేళ పుతిన్ అనుకున్నట్లుగా, పుతిన్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒకవేళ యుద్ధమే వస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఎ థర్డ్ వరల్డ్ వార్ ఖచ్చితంగా. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అన్ని ఒక పక్కన ఉంటే, మరో పక్క రష్యా ఒక పక్కన ఉంటే ఏం జరగబోతుంది అనేది మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి అనేది. అండ్ హీఈస్ ఫెడ్ అప్ విత్ యూరోపియన్ కంట్రీస్. ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్తున్నా సరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉండడం, మరోపక్క ఉక్రెయిన్ రెచ్చగొడుతూ ఉండడం, ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తూ ఉండడం, నాటో ఆశ చూపిస్తూ ఉక్రెయిన్ని మరింత రెచ్చగొట్టడం, ఒకదానికొకటి దే ఆర్ ఇరిటేటింగ్ దెమ్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు గివ్ ఎ సపోర్టివ్ టాక్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.